అందరికీ నమస్కారం. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పైన అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. నిన్న రాత్రే ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో అప్పుడే వెంటనే షార్ట్స్ రూపంలో అయితే నేనైతే పోస్ట్ చేశాను. కానీ దీని గురించి మరింత వివరంగా వివరాలు ఇవ్వాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో రాష్ట్రంలో వారు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే చూడండి. చూస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియోను మీరు చూడటమే కాకుండా మిగతా వారికి కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా చాలా బిగ్ అప్డేట్. ఇది వరకు ఎప్పుడు రాష్ట్రంలో జరగని అప్డేటు ఈసారి తొలిసారిగా జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోనైతే షేర్ చేయండి. సెప్టెంబర్ 1వ తారీఖునైతే పెన్షన్ ఇవ్వట్లేదు. అది ఎందుకు ఇవ్వట్లేదు, కారణాలు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం అయినందువలన సెప్టెంబర్ 1వ తారీఖునైతే పెన్షన్ అయితే ఇవ్వట్లేదు. అయినప్పటికీ మీరెవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకైతే గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిందనే చెప్పాలి. గొప్ప అవకాశం అయితే ఇచ్చింది. ఇది వరకు ఎవ్వరూ ఇవ్వని అవకాశం అయితే ఇచ్చింది. నెల మొదలవ్వకుండానే ఆగస్టు 31వ తారీఖునే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇది ప్రతి ఒక్కరూ గమనించగలరు. కానీ ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇస్తారు కాబట్టి అందరూ బయట ఊర్లకు వెళ్ళిన వాళ్ళు 31వ తేదీ రాత్రికి ఇళ్ళకి చేరుకుంటారు. 1వ తారీఖు పొద్దున అయితే పెన్షన్ తీసుకుంటారు. కానీ ఇక ఎవరైతే వీడియో చేస్తున్నారో వారు మిగతా వారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ 30వ తారీఖు రాత్రికంతా మీరు ఇళ్ళకు చేరుకోవాలి, మీ గ్రామాలకు చేరుకోవాలి. ఎందుకంటే 31వ తారీఖు మార్నింగ్ 6 గంటలకంతా కూడా మీకు గ్రామవార్డు సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పెన్షన్లు అయితే ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అప్డేట్ని అయితే గమనించగలరు. అదేవిధంగా చాలామంది ఈ నెల అయితే ట్రాన్స్ఫర్ పెన్షన్స్ అయితే పెట్టుకున్నారు. అంటే బయట ఊర్లలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఊర్లకైతే ట్రాన్స్ఫర్ పెన్షన్లు అయితే పెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గ్రామవార్డు సచివాలయ సిబ్బంది 31వ తారీఖు వస్తే మీకు చెప్తామని అయితే చెప్పుంటారు. కానీ ఈ అప్డేట్ రాత్రి రావడం వల్ల సచివాలయ సిబ్బంది కూడా వెంటనే మీకు తెలపలేరు. కాబట్టి మీరే ఎవరైతే ట్రాన్స్ఫర్ పెన్షన్లు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరే ఈరోజే వెళ్ళి మీ సచివాలయంకి వెళ్ళినట్లయితే మీ పేరు ఆ సచివాలయంలో ఉందా లేదా అని తెలుసుకోవచ్చును. ఒకవేళ మీరు కానీ తెలుసుకున్నట్లయితే 30వ తారీఖు రాత్రికంతా మీరు మీ ఎక్కడైతే పెన్షన్ ఇస్తారో అక్కడికి చేరుకోండి. 31వ తారీఖు పొద్దున 6 గంటల నుంచి అయితే పెన్షన్లు అయితే ఇవ్వబడతాయి. 31వ తారీఖు ఎవరికైతే ఇవ్వలేదో 1% వాళ్ళకైతే 2వ తారీఖు ఇస్తామని అయితే చెప్తున్నారు. కానీ మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ల యొక్క ఆదేశాల మేరకు గ్రామవార్డు సచివాలయ సిబ్బంది మొత్తం పెన్షన్లు 31వ తారీఖునే 100% కంప్లీట్ చేసేయాలని అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ 31వ తారీఖు 6 గంటలకు ఇళ్లల్లో ఉండండి. గ్రామవార్డు సచివాలయ సిబ్బంది మీ ఇళ్ళకైతే వచ్చి పెన్షన్లు అయితే ఇస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా యొక్క వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ పెన్షన్ల పైన ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే అయితే వెంటనే అయితే మీకు తెలియజేస్తాము. కానీ ఈ వీడియోని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మీ బాధ్యతగా షేర్ చేయండి. ఎందుకంటే అందరూ పాపం ముసలి వాళ్ళు తెలియకుండా 1వ తారీఖున వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు కానీ ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేసినట్లయితే పాపం ముసలి వాళ్ళు కానీ వికలాంగులు కానీ మహిళలు కానీ ఎవ్వరూ ఇబ్బంది పడకుండా 31వ తారీఖుకే ఇళ్లల్లో ఉండి వాళ్ళైతే పెన్షన్లు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ యొక్క పెన్షన్ పైనే ఆధారపడిన వాళ్ళైతే ఉంటారు. మీరు కానీ చాలామందికి షేర్ చేసినట్లయితే ఈ వీడియోని వారందరికీ కూడా మీరు ఉపయోగపడిన వాళ్ళైతే అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.